అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం రోజు తినే పప్పులో ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం. అలాంటిది 3 రకాల పప్పులతో ఒక హెల్తీ సూప్ చేసుకుని తాగితే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. ఈ దాల్ సూప్ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పప్పుల సూప్ చేయడానికి నేను కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ రెడీగా ఉంచాను. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు కూడా వేస్తున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లలో కనీసం 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో నేను 3 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో తరిగిన 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన 3 పెద్ద పచ్చిమిరపకాయలు వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు తరిగిన 1 మీడియం సైజ్ టొమాటో, 1 బౌల్ అంత గుమ్మడికాయ ముక్కలు, తరిగిన 1 పెద్ద క్యారెట్ వేసి అంతా బాగా కలపాలి. నేను మంచి హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇందులో గుమ్మడికాయ, క్యారెట్లు వేస్తున్నాను. మీకు కావాలంటే వీటితో పాటు పచ్చి బఠానీలు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. కూరగాయల్ని 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో నానబెట్టిన పప్పులు వేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. ఇందులో నేను 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. కూరగాయలు మొత్తం మునిగేట్టు చూసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్కర్కి మూత పెట్టి వీటిని కనీసం 3-4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. 4 విసిల్స్ తర్వాత పొయ్యి కట్టేసి చూస్తే మీకు ఈ కూరగాయలు చక్కగా ఉడికి కనిపిస్తాయి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత నేను ఈ మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. కొన్ని నీళ్లు పోసి ఇదంతా మెత్తటి ప్యూరీ అయ్యేట్టు రుబ్బాలి. మొత్తం ఒక్కసారి కాకుండా చిన్న బ్యాచెస్లో రుబ్బితే ఇదంతా బాగా స్మూత్గా అవుతుంది. ఈ మిశ్రమం ఇలా క్రీమీగా తయారైన తర్వాత మళ్ళీ ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మరీ చిక్కగా ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల దీనికి మంచి సూప్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం వేసి కలుపుతున్నాను. ఈ పాయింట్లో రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు, కారాలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. పప్పు త్వరగా గట్టిపడుతుంది కాబట్టి ఇప్పుడు కూడా కావాలంటే సూప్లో కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని కనీసం 5 నిమిషాలు మరిగించాలి. చివరిగా నేను 1 గుప్పెడంత చిన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులో వేస్తున్నాను. దీనివల్ల రుచి పెరుగుతుంది. సో ఇంకొక 2 నిమిషాలు దీన్ని మరిగిస్తే బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన హెల్తీ దాల్ సూప్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా తాగితే భలే హాయిగా ఉంటుంది. ఈ సూప్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా ఇదొక మంచి మీల్ అని చెప్పచ్చు. ఇందులో మీకు కావాల్సిన కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు అప్పడాలతో కానీ వడియాలతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.